క్రీడలు ఇరువురి మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందిస్తాయని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ అన్నారు. కమ్యూనిటీ వాలీబాల్ టోర్నమెంట్ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గోల్నాకా ప్లే గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలను అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్రీడలు ఏర్పాటు చేయడం వల్ల పోలీసులతో పాటు స్థానికులతో స్నేహపూర్వక బంధం ఏర్పడుతుందన్నారు. ఆటల వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. యువత ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎంతో దోహదం చేస్తుందని సీఐ తెలిపారు. ఈ పోటీల్లో పోలీస్ స్టేషన్ టీం, నగర్ లోతుకుంట, గోల్నాకా యూత్ క్లబ్, బాయ్స్ హై స్కూల్, ఓల్డ్ అల్వాల్, వైష్ణవిమాత టెంపుల్ టీం, కంటోన్మెంట్ అంబేద్కర్ నగర్ వంటి టీంలు పాల్గొన్నాయి. అవినాష్ మహంతి ఆదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్ లో వాలీబాల్ టోర్నమెంట్ జరుపుతున్నామని ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అల్వాల్ గోల్నాకా ప్లే గ్రౌండ్ లో నిర్వహించిన కమ్యూనిటీ వాలీబాల్ టోర్నమెంట్ లో గోల్నాకా యూత్ క్లబ్ ట్రాఫీని అందుకున్నారు. ఓల్డ్ అల్వాల్ బాయ్స్ స్కూల్ పైన విజేతగా నిలిచారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు 10 జట్లు పాల్గొన్నాయి. ఇక ఉత్తమ ఆటను ప్రదర్శించిన అల్వాల్ ఎస్ఐ శంకర్ గౌడ్ కు ప్రత్యేక మెమంటోను అందజేశారు డీసీపీ కోటిరెడ్డి. గోల్నాకా యూత్ క్లబ్ విజేతకు ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ను ఏసీపీ రాములతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాహుల్ దేవ్, ఎస్ఐ సురేష్, ఎస్ఐ శంకర్ గౌడ్, గోల్నాకా యూత్ క్లబ్ నిర్వాహకులు చందిల్ వర్మ, మోహన్ దాస్, క్రీడాకారులు పాల్గొన్నారు. Everything they are cooperating with police and to the citizens of Alwal. Take the cup. Ram sir, take the cup. Good play. Captain sir will snap. Thank you DCP sir and ACP sir. Under the supervision of Sarkis sir, Rahul sir, beautiful shooting. Great Basharabad Division, మేడ్చల్ జోన్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గౌరవనీయులైనటువంటి సిపి గారు అవినాష్ మహంతి గారి ఆదేశాల మేరకు మా జోన్లో అంటే ఎంటైర్ కమిషనరేట్లో కూడా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మా యొక్క మేడ్చల్ జోన్లో ఈ స్పోర్ట్స్ మీట్స్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్గనైజ్ చేస్తున్నాం. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా, ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఈరోజు అల్వాల్ పోలీస్ వారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యూత్ని, కమ్యూనిటీ ఎల్డర్స్ని, అందరినీ, మీడియాని అందరితో కోఆర్డినేట్ చేసుకొని వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా మంచిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అదేవిధంగా మీడియా కూడా పోలీస్ తోటి ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఆడటం జరిగింది. ఇదంతా కూడా ఒక కోఆర్డినేషన్కి, బెస్ట్ సొసైటీని మనం ప్రివైల్ చేయడానికి, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఏదైనా నేరం జరిగితే ఆ నేరం యొక్క సమాచారాన్ని ఈజీగా అంటే పోలీస్ అంటే ఒక భయపడకుండా సమాచారాన్ని చేరవేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పనిచేస్తాయి. మరి ఇది ఆటలకే పరిమితం కాకుండా తర్వాత మీరు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల మీద వాటిని నియంత్రించడంలో, అదేవిధంగా సమాచారాన్ని షేర్ చేసుకోవడంలో కూడా మీరందరూ ముందుకు రావాలని, మేము కనెక్టివిటీ ఈ సొసైటీకి పోలీస్కి మధ్య ఒక కనెక్టివిటీ లాగా యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మంచిగా అంతా ఆర్గనైజ్ చేసినందుకు మీ అల్వాల్ పోలీస్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎంటైర్ టీం సిబ్బంది అందరూ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడే ఉండి అందరితో కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజర్స్ ఎవరైతే ఈ యొక్క మ్యాచ్కి రెఫరీస్ కావచ్చు, ఎంపైర్స్ కావచ్చు, ఈ స్టేజ్ని ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ ఎల్డర్స్ అందరూ కూడా అందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.